యోసేపు ఏ విధంగా ఉన్నాడు అంటే, పెళ్లి కాకముందే తన భార్య గర్భవతి అయిన విషయం తెలిసినప్పుడు ఆమెను అవమానపరచడానికి ఇష్టపడలేదు. హల్లెలూయా. క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నాడు. రేపు ఒకే రోడ్లో ఉంటూ ఒకళ్ళ పరువు ఒకళ్ళు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. గట్టిగా కేకలు పెట్టి నువ్వు ఎలాంటి దానివో నేను చెప్తారు రా అని చెప్పి అరిచేవాళ్ళు ఉన్నారు. సొంత భర్త గురించి, భార్య గురించి, కుటుంబంలో ఉన్న అన్నదమ్ముల గురించి రోడ్డు మీదకి ఎక్కి అరుచుకుంటూ అవమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. యోసేపు యేసుక్రీస్తు మనసును కలిగి ఉన్నాడు. ఏంటి అనంటే, ఎవరు పరువు తీసే వ్యక్తిత్వం కాదు యోసేపుది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన పాపములు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలా. నువ్వు మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తుంటే నువ్వు ఇలాంటి దానివి అని చెప్పి ఎప్పుడు మనల్ని అడగల. మన పాపాలు కప్పిపెట్టాడు. ఒక తల్లి తన కొడుకుని ఏ విధంగా అయితే దాచిపెట్టుకుంటుందో, పేతురు రాసిన మొదటి పత్రిక 4:8 ప్రేమ అనేకమైన దోషములు కప్పుతుంది, స్తోత్రం కలుగునుగాక. ఒక తల్లి ఏ విధంగా అయితే వాళ్ళ పిల్లల్ని దాచిపెట్టుకుంటారు, నా కొడుకు మంచోడు, నా కూతురు మంచిది అని చెప్పి వాళ్ళ కూతుర్ని, కొడుకుని ఏ విధంగా అయితే కౌగిట్లో భద్రపరుచుకుంటారో, దేవుడు కూడా మనల్ని అలాగ భద్రపరుచుకున్నారు. హల్లెలూయా. మన పాపాలు, మన క్రియలు, మన ప్రవర్తన, మన కోపం, మన ద్వేషం, మన ఈర్ష్య, గర్వం అన్నిటినీ కూడా దేవుడు దాచిపెట్టాడు, స్తోత్రం కలుగునుగాక. యోసేపు కూడా అలాంటి వ్యక్తే. తన భార్య గర్భవతి అయిందనంగలోనే అందరినీ పిలిచి పరుదీల. మనమైతే ఒక విషయం తెస్తే ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పేస్తూ ఉంటాం. ఆమె ఎలాంటిదో తెలుసా, ఆయన ఎలాంటిదో తెలుసా, నా కూతురు ఏమన్నదో తెలుసా, మా అమ్మ ఏమన్నదో తెలుసా, నా కోడలు ఏమన్నదో తెలుసా, నా భర్త ఏమన్నాడో తెలుసా అని ప్రతి ఒక్కరి ఇంట్లో వాళ్ళ పరువు మనమే తీస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఎవరెవరికో చెప్పి సొంత కొడుకు గురించే, సొంత తల్లి గురించే మనం పరువు తీస్తూ ఉంటాం. కానీ యోసేపు అటువంటి వ్యక్తి కాదు. ఆమె యొక్క రహస్యాన్ని దాచిపెట్టడానికి ఇష్టపడ్డాడు యోసేపు. హల్లెలూయా. ఈ క్రిస్మస్ పండుగప్పుడు నువ్వు ఒకటి జ్ఞాపకం చేసుకో, అలాంటి వారినే దేవుడు దీవించబోతున్నాడు. ఆమేన్.